ఆంధ్రప్రదేశ్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నిజం కాబోతున్నాయా? కడపలో ఉప ఎన్నిక రాబోతుందా? ఎంపీగా అవినాష్ రాజీనామా చేస్తారా? పార్లమెంట్కి వెళ్లాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారా? అన్నపై మరోసారి చెల్లెలు సమరానికి సిద్ధమవుతుందా? జగన్ స్థానంలో ఎమ్మెల్యేగా ఎవరు నిలబడబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కడపలో ఉప ఎన్నిక రాబోతుందా? పార్లమెంట్కి వెళ్లాలని జగన్ భావిస్తున్నారా? అన్నపై మరోసారి చెల్లెలు సమరానికి సిద్ధమవుతుందా? జగన్ స్థానంలో ఎమ్మెల్యేగా ఎవరు నిలబడబోతున్నారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నిజం కాబోతున్నాయా? వైసీపీ అధినేత జగన్ వ్యూహానికి కడప ఎంపీగా అవినాష్ రెడ్డి సిద్ధమయ్యారా, లేక జగన్ కు ఈసారి సారీ చెబుతారా అనేది ఆసక్తిగా మారింది. జగన్ కు సీఎం పీఠం ఎంత ముఖ్యంగా భావిస్తున్నారో ఎంపీ పీఠాన్ని అంతే ఇంపార్టెంట్ గా అవినాష్ రెడ్డి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ పదవికి వైఎస్ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయమంటే ఆయన చేస్తారా అనేది సందేహంగా ఉంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బెయిల్పై ఉన్న ఆయన ఎంపీ పదవి కూడా కోల్పోతే మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్ ఆదేశాలను ఆయన ఏ మేరకు పాటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎంపీ పదవిని కూడా వదిలేసుకుంటే మున్ముందు కోర్టుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు, న్యాయమైన సమస్యలతో అవినాష్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతారన్న చర్చ జరుగుతుంది. జగన్ చెప్పినట్టుగా ఎంపీ పదవిని వదులుకునే విషయంలో జగన్ ని అవినాష్ రెడ్డి ఎదిరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది సిబిఐ అరెస్ట్ చేసిన సమయంలో తాను ఎంపీ పదవిలో ఉన్నానని, ప్రజల సమస్యల కోసం పోరాడాల్సి ఉందని చెబుతూ బెయిల్ తెచ్చుకున్నారు ఆయన. ఇప్పుడు అదే పదవిని గనక అవినాష్ వదులుకుంటే రేపు పరిస్థితి ఏంటనేది చర్చ జరుగుతుంది. బెయిల్ రద్దు చేయడంతో పాటు మరిన్ని చిక్కులు పడే ఛాన్స్ కూడా ఉంది. జగన్ కు ఈసారి అవినాష్ సహకరించడం సమస్యేనని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు జగన్ తన ఎమ్మెల్యే పీఠానికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే కడప ఎంపీగా ఉన్న అవినాష్తో రాజీనామా చేయిస్తారని అంటున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏపీలో హీట్ పుట్టిస్తున్నాయి. కడప ఉప ఎన్నిక వస్తుందని, అదే కనుక జరిగితే తాను బాధ్యత తీసుకుంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కడప పౌరుషాన్ని ఢిల్లీకి తాకే సందర్భం వస్తే కడపలోనే ఉంటా, గల్లీ గల్లీ తిరుగుతా అన్నారు. తానే స్వయంగా ప్రచారం చేస్తానని కూడా చెప్పారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని, అందుకే కడప గడ్డ నుంచి పోరాటం మొదలు పెడతామని చెప్పారు. మొత్తంగా ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ రాజీనామా చేసి ఆయన భార్య వైఎస్ భారతిని నిలబెడతారని, అదే సమయంలో అవినాష్ రెడ్డిని ఎంపీగా రాజీనామా చేయించి ఉప ఎన్నిక బరిలో జగన్ దిగుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.